చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. బంగారుపాళ్యం మీద జగన్మోహన్ రెడ్డి దండుపాళ్యం బ్యాచ్ దాడి, వైసీపీ డ్రామాలు, నాటకాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరారు. వారిని అడిగి జగన్మోహన్ రెడ్డి తీరు మీద, వ్యవహరిస్తున్న శైలి మీద, ఆ పేటీఎం బ్యాచ్ చేస్తున్న చిల్లర పనుల మీద వివరంగా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నిన్న చూసాం మనం దండుపాళ్యం బ్యాచ్ లాగా ఎలా ఒక దొంగల ముఠా పడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి దోచుకుంటాకు వెళ్ళిన దొంగల ముఠా చూసినట్టు చూసాం బంగారుపాళ్యం యాత్రని. దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు, ఎట్లా చూస్తారు? అంటే ఈ తోతాపురి మామిడి అసలు అక్కడ పండుతుందా? పండదు. కానీ అక్కడ అమ్ముతారా? దాంట్లో అవును, అమ్మారు కదా. మరి ఎందుకు వెళ్ళాడు అక్కడ? కానీ ఎప్పుడు మొదలెట్టారు దాన్ని? ఎన్ని నెలల క్రితం ప్రారంభించారు దీనికి సంబంధించి? 3 నెలల పైన ఉంటుంది. ఏప్రిల్ 10వ తారీఖు నుంచి మొదలుపెట్టారు. నిన్న 9వ తారీఖు ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నిజంగానే ఒకవేళ ఏదన్నా మిగిలితే, కొంటలో కొనకపోతే అసలు ఎవరు కొనేది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఆయన కనుసన్నల్లో ఉన్నటువంటి వాళ్ళ సమూహమే కదా అక్కడ అంతా ఉంది. 3-4 బయట వాళ్ళు ఉంటారేమో, మిగిలినన్నీ కూడా వాళ్లే కదా. ఆ సిండికేట్ అండి మొత్తం 34 మందే ఉంటారు అక్కడ. మరి వాళ్లే కదా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే అక్కడ సంబంధించిన బంగారుపాళ్యానికి సంబంధించినంత వరకు నిజంగానే ఏ ప్రభుత్వం అయినా సరే రైతులకు అన్యాయం చేస్తుంటే వైరుపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు రైతులకి మేలు చేయడం కోసమో, రైతుల వ్యతలను తీర్చడం కోసమో, వాళ్ళని అంటే 100% వాళ్ళకి న్యాయం చేయలేకపోయినా వాళ్ళ తరపున పోరాటానికి ముందుకెళ్తానికి వాళ్ళకు అది మంచి అవకాశం, నిస్సందేహంగా మంచి అవకాశమే. కానీ ఇక్కడ అటు కర్ణాటక కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి మామిడి పళ్ళు ఎంత కొంటున్నారు ఆ 2 రాష్ట్రాల్లో, ఇక్కడ ఎంత కొంటున్నారు. అక్కడ ఇప్పుడు కర్ణాటకలో వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంది, కానీ ఇక్కడ ఇంకా ప్రకటించలేదు. మాకు ఇంత సహాయం కావాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాయటం కూడా జరిగింది. రెండోది, ఈ వ్యాపారస్తులు కొనడానికి అవకాశం కల్పించే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తగ్గించడం కోసం జిఎస్టీకి సంబంధించి 12% ఉన్నటువంటి జిఎస్టీని 5% మాత్రమే విధించండి, ఇది రైతులను ఆదుకునే విధానం కాబట్టి మీరు దీనికి అనుమతించండి అని చెప్పని కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయటం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, నష్టపోతున్నారని ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు అతను? అంటే ఇదంతా కూడా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించింది కావచ్చు. నిన్న జరిగినటువంటి రెంటపాళ్ల సంఘటన సంబంధించి 3 చనిపోయిన విధానంలో ఒక వ్యక్తి, సింగయ్య అనే వ్యక్తి, అతని వాహనం కింద పడి చనిపోయిన సందర్భంగా అతని వాహన చోదకుడు ఎవరైతే వెంకటరమణారెడ్డి ఉన్నాడో అతను కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, దాంట్లో ప్రయాణం చేసినటువంటి 2 మాజీ మంత్రులు, రజనీ గారు లేదంటే పేరు నాని, ఇటు వచ్చేసరికి రాజ్యసభ సభ్యుడు వైవై సుబ్బారెడ్డి, వీళ్ళ పేర్లు దాంట్లో ఉదహరించారు కాబట్టి దాన్ని పక్కదారి బళ్లించాలని ఈ విధమైన కార్యక్రమం ఎన్నుకున్నాడని స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. రెండోది, ఈరోజు వీళ్ళ చిత్రీకరణలో పైనుంచి మొత్తం చిత్రీకరించిన దాంట్లో ఆ వాహనాలు ఏ తోటలోంచి వస్తున్నాయి, ఎన్ని వాహనాలు వస్తున్నాయి, ఆ నెంబర్లతో సహా చెప్పారు కాబట్టి ఆ వాహనాలు ఎట్లా వచ్చినాయి. అందుట్లో ఒక రైతు, ముఖ్యంగా మీరు గమనించండి, ఒక రైతు, ఆ రైతు చాలా బాధపడిపోతూ ఉన్నాడు. బలవంతంగా నా మామిడి పండ్లు తీసుకెళ్ళటం కూడా జరిగింది, నాకు ప్రభుత్వం నుంచి వచ్చే ధర వాళ్ళు ఎటు ఇవ్వరు, మరి నేను అన్యాయమైపోయానని చెప్పని అతను బాధపడుతూ ఉన్నాడు. మరి ఆ సంవత్సరం కాలం ఆరుగాలం పండించిన వ్యక్తికి నష్టమే కదా ఇది. కాబట్టి ఆ రైతుని పరిగణలోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముందుగా అతను పిలిపించుకుని అధికారులు అతను పిలిపించుకొని ఫిర్యాదు తీసుకొని ఎవరైతే ఆయన మామిడి పళ్ళు అలా బలవంతంగా తీసుకెళ్లారో వాళ్ళ ద్వారా అతను నష్టపరిహారం చెల్లించాలని నా తరపు నుంచి మీ యొక్క మాధ్యమం ద్వారా నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. రెండోది, ఇక్కడ జరిగిన సంఘటనలన్నింటినీ కూడా అతను రాజకీయంగా లబ్ధి పొందడం కోసం వినియోగిస్తున్నాడని చెప్పి మనకి సంపూర్ణంగా అర్థమైపోతూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పెద్దలు దీన్ని
అక్కడ జరిగిన సంఘటన అన్నింటినీ కూడా నిస్సందేహంగా మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు చాలా సమర్థవంతంగా తిప్పికొట్టారైతే నాకు నిన్న అనిపిస్తుంది. ఎందుకంటే అతని ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఇప్పుడు అతను ఏదో చేయాలని వచ్చి బొక్కబొరలా పడ్డాడనేది స్పష్టంగా అర్థమైపోతుంది ఆ సాక్ష్యాధారాలు. రెండోది, అక్కడికి వచ్చిన వాళ్ళు రైతులు ఎంతమంది ఉన్నారు? నువ్వు రైతులను పరామర్శించడానికి కదా వస్తుంది, రైతుల యొక్క సాధక బాధలు తెలుసుకోవడానికి కదా నువ్వు వస్తుంది, రైతులకి గిట్టుబాటు ధర రావటం కోసం ప్రయత్నం చేస్తున్నావు అనే ఉద్దేశంతో కదా నువ్వు వచ్చింది. మరి ఇప్పుడు ఎంతమంది రైతులతో మాట్లాడావు? ఏం చెప్పారు నీకు రైతులు? ఎంతమంది రైతులను పరామర్శించావు? ఇవన్నీ కూడా ఈరోజు అందరికీ అర్థమైపోతూ ఉంది కదా. కాకపోతే అదృష్టం ఏందంటే ఇక్కడ ప్రాణహాని జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు. కాబట్టి రెండోది, నిజంగానే ఎవరైనా సరే ఆ పండ్లని నిరుపేదలకు పంచినా కూడా, వాళ్ళు కొని నిరుపేదలకు పంచినా కూడా బాగుండేది. అలా రోడ్డు మీద పోసి తొక్కిచ్చారంటే అసలు ఎలా మనసు తప్పిందో నాకు ఇప్పటికైతే అర్థం కావట్లేదు. రైతు పక్షపాతిగా చెప్పుకోవడానికి నిజంగానే 5 సంవత్సరాల్లో రైతులకు ఎంత మేలు చేసావో రైతులందరికీ తెలుసు కాబట్టి రైతులు నీకు వ్యతిరేకంగా మొన్న తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా సరే దీన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఇలాంటి విన్యాసాలు చాలా చేస్తాడు, బయట ఉంటే చాలా చేస్తాడు నిస్సందేహంగా. కాకపోతే వీళ్ళు కొన్ని మేనమేషాలు లెక్క పెడుతున్నారు, అతను అదుపులో తీసుకుంటే సానుభూతి వచ్చిద్దేమో అనే భావనలో వీళ్ళు ఉన్నారు. కానీ ప్రజలు అతను మాకు పనికి మాలిన వాడు, పనికి రాడు అని చెప్పని తీర్పిచ్చిన తర్వాత కూడా ఇంకా అతని గురించి ఆలోచిస్తే మాత్రం అది నష్టం చేకూరిద్ది అయితే మాత్రం నిస్సందేహంగా చెప్పగలం. అదే మామిడి పళ్ళు తొక్కిచ్చిన సందర్భం అండి, తనకు తెలియకుండా జరిగితే ఓ రకంగా ఉండేది. ఆ తొక్కిచ్చిన కార్యక్రమం చూడటం కోసం ముందు నుంచి వెనక్కి వచ్చాడు మళ్ళీ. అవును, ఆ పక్క నుంచి అడ్డదారి గుండా రావడం కూడా జరిగింది. మనిషిలో ఎంత శాడిజం ఉంటే ఆ రకంగా చేస్తాడనేది అర్థమైపోతుంది అక్కడ స్పష్టంగా. అదేనండి, ప్రభుత్వ పెద్దలు కూడా దీని గురించి తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే అతను పర్యటనలో ఎవరో ఒకరు నష్టపోతూనే ఉన్నారు. ఇంకా ఎంతమందిని నష్టం చేకూర్చాలనేది అతను భావిస్తున్నాడో అర్థం కావాలి. ప్రభుత్వం ఏమో చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటా ముందుకెళ్తుంది. రైతులకు సంబంధించి ఇప్పుడు మన పొగాకు కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు, మరి అలాగే మిరపకాయలు కావచ్చు, ఈ కొనుగోలు కేంద్రాలకు సంబంధించి వాళ్ళు ఎప్పుడప్పుడు పర్యవేక్షణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందిద్దా లేదనే తర్వాత విషయం, వాళ్ళు కొంత డబ్బులను వెచ్చించేసి రైతులు ఆదుకునే విధంగా వాళ్ళు ముందుకెళ్తానే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నిన్న విషయంలో వరకు మాత్రం మంత్రులు అతను ఎండగట్టిన విషయంలో కావచ్చు, వాస్తవాలు ప్రజలకు చెప్పే విషయంలో కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు సమర్థవంతంగా పనిచేశారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. నిన్న ఆయన విరుద్ధమైన మాటలు 2 సార్లు మాట్లాడాడు. ఆయన ఓ పక్క సెక్యూరిటీ లేదంటాడు, ఓ పక్కన పోలీసులు మా వాళ్ళు రానివ్వట్లేదు దగ్గరికి అంటాడు. తనకు తానే బయటపడిపోయాడు అన్నీ. తను చెప్పే అబద్ధాలని చెప్పి అతనికే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అలాగే ప్రజలు కూడా అలాగే నిన్న ఏసలించుకున్నారు, అసహించుకున్నారు, తిరగబడ్డారు. తోతాపూరి మామిడి పండ్ల విషయం మీరు చెప్పినట్టు 4 నెలల నుంచి కార్యక్రమం జరుగుతుంది సార్. చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నాడు, తీసుకున్న సబ్సిడీ 4 రూపాయలు ఇస్తున్నాడు, అన్నీ బాగున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా అతను నిన్న రావడానికి కారణం ఏంటంటారు? అదేనండి, ఈ మన జరిగినటువంటి రెంటపాళ్ల పర్యటన ఒకటి డైవర్షన్ పాలిటిక్స్, అది పక్క తప్పించడం కోసం. రెండవది, ఎవరైతే ఉన్నాడో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, లేదు కరుణాకర్ రెడ్డి విషయం కావచ్చు, రోజా విషయం కావచ్చు, వీళ్ళని ఏదో జిల్లాలో వాళ్ళ బలం పెరిగిందని చెప్పి నిరూపించడం కోసం వాళ్ళ కోసం మాత్రమే ప్రదర్శనగా వచ్చాడని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే మద్యం కుంభకోణంలో ఎప్పుడేం జరిగిద్దో కూడా అర్థం కాని పరిస్థితి, ఒక్కొక్కరినొకళ్ళు పేరు పెట్టి పిలుస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భూమికి సంబంధించినటువంటి వివాదాలు, అతని మీద అభియోగాలు చాలా ఉన్నాయి కాబట్టి అతని గురించి. ఇప్పుడు కరుణాకర్ రెడ్డికి వచ్చేతలకి తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ చేసినటువంటి నెయ్యిని పంపించారని చెప్పని ఇప్పటివరకు అభియోగం, అసలు అది నెయ్యే కాదని చెప్పని కొత్తగా బయటకు వస్తుంది. కాబట్టి ఈ అంశాల్లో ఎక్కడ కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఆ తొడా నిధులు పక్క దారి మళ్ళీ వేరే దానికి వినియోగించుకున్న దానికి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కళ్ళ అభియోగాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ బల ప్రదర్శన చేయాలని ప్రయత్నించారు, కాకపోతే అక్కడ విఫలం అయ్యారనేది స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది, ప్రజలు సహకరించట్లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిందంటే ప్రజలు సహకరించడానికి సిద్ధంగా లేరు, ప్రజలు అతను శిక్షించాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ఇంకా వేగవంతంగా కొన్ని విషయాల్లో అలసత్వం అయితే స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి అలసత్వాన్ని వదిలి మళ్ళీ ప్రజలకు ఇలాంటి పదే ఇతను చేసే ఈ ప్రదర్శనల వల్ల ప్రజలు నష్టపోతున్నారు, రైతులు నష్టపోతున్నారు. కాబట్టి అలాంటి నష్టం లేకుండా చేయాలంటే వీలైనంత త్వరగా
ఈ అన్నిటికి కూడా సాక్ష్యాధారాలను సేకరించి శిక్షలు పడే విధంగా కనుక మీరు ముందుకు తీసుకెళ్ళగలిగితే అంతా బాగుంటుందని అయితే నేను భావిస్తున్నాను. దొంగ అన్నట్టు ప్రవర్తిస్తున్న జగన్ రెడ్డి తీరుని గట్టిగా నిరసిస్తూ జగన్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనే ఇలాంటి కార్యక్రమాలు ఆగుతాయంటూ విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.